రిలీజ్ చేసినట్టు వారు మాట్లాడే విషయాలు చెప్తారు. ఒక నిమిషం కూర్చోండి ఇక్కడ మీడియా అందరూ చూసుకో ఏమైంది, అందరూ చూసుకో. రైతులు అవసరం లేదా? రైతులు మనకు అవసరం లేదా? రైతులు ఈ రాష్ట్రం రైతులందరూ కూడా ఒడిసి అనుకున్నావు. నువ్వు పంటలు పంటకొచ్చి గిట్టుబాటు దొరకదు, పంటలు పంట గిట్టుబాటు దొరకదు. ఏదో ఒక పంట అయితే అనుకోవచ్చు. ధాన్యం ఉంటే డబ్బు హడావిడిగా 48 గంటల్లో డబ్బు ఇస్తామన్నారు. ఇప్పుడు ఎన్నాళ్ళైంది? 100 రోజులు. ఎక్కడితో డబ్బు? ఏమైంది తాల కార్యక్రమం? మనం పండిస్తే మిరపకాయ పండిస్తే మిరపకాయ కొన్ని రాదు లేదు, పొగాకు పండిస్తే పొగాకు కొన్ని రాదు లేడు, మామిడికాయ పండిస్తే దానికి కొన్ని రాదు లేడు, కోకో పండిస్తే దానికి కొన్ని రాదు లేడు, యాకోగం చేస్తే దానికి కొన్ని రాదు లేడు. ఏమవుతుంది పరిపాలన? రైతుల పరిస్థితి ఏంటి? నీ పరిపాలన ఎప్పుడు రైతు పక్కకి ఉండాలా? ఇదే కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రతిపక్ష పార్టీగా మీకు గ్రామానికి పోయి మనం మాట్లాడే బాధ్యత మనందరికీ ఉంది. అందుకే ఈ కార్యక్రమం పెట్టింది, అందుకే ఈ సమాజం పెట్టింది. అందుకు దయచేసి అందులో ఆలోచించాలని కోరుతున్నాను. ఇదంతా మోసం చేస్తున్నాం ఈ కార్యక్రమం. అంతెందుకు దాన్ని వచ్చి మనం ఏంటారు కొనుక్కుంటారు ఇవన్నీ కొనుక్కుంటారు. నేను చెప్తున్న మాట ఏది కూడా నేను మాట్లాడుతున్న మాటలు నా సొంతం కాదు. నేను ఎవరి మీద కలబడి మాట చెప్పట్లేదు, ఎవరి మీద బోధించలేదు. ఏదైతే ఆ నాయకుడు చెప్పారో, ఏదైతే ఆ నాయకుడు మోసం చేస్తున్నారో, ఏదైతే ఆ నాయకులు వచ్చి మా ప్రజలు మొక్క పెడుతున్నారో, ఏ విధంగా ప్రజల దగ్గర పక్కన కడుపుకుంటున్నారో ఆ విషయాలే నేను చెప్తున్నాను. అవే మనం గ్రామాల్లో చేద్దాం, మన సొంత గంతో చెప్పాలి. ఇదిగో చూడండి कागड़ में लिख के है